దేవుని ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక అని మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో దినాల నుంచి ఎన్నో అవసరతల నిమిత్తమై, ఎన్నో అస్వస్థతల నిమిత్తమై, ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బహుశా మీరు వెళ్తూ ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు. చాలాసార్లు ప్రభువుకి మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు. చాలాసార్లు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయాలలో కొన్ని అవిశ్వాసమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బహుశా మీరు వెళుతూ ఉండి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, మీ కన్నీటిని దేవుడు చూసినటువంటి దేవుడు. నీ ప్రార్థనను యెహోవా సఫలపరచాలని ఆలోచన కలిగినటువంటి దేవుడు. మనుషుల ముందు చాలాసార్లు నీ యొక్క అవసరతల గురించి చెప్పి ఉండవచ్చు. మనుషులు వినొచ్చు లేదా వినకపోయి ఉండవచ్చు. వారు ప్రార్థించి ఉండవచ్చు లేదా ప్రార్థన చేయకపోయి కూడా ఉండవచ్చు ప్రియులారా. కానీ దేవుడు చెప్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలను సఫలపరిచేటటువంటి దేవుడు నీవు కలిగి ఉన్నావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో యోనా చేప కడుపులో ఉండి 3 దినాలు ప్రార్థన చేశాడు. యోనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అన్నప్పటికీ కూడా ప్రియులారా, ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయటానికి ప్రయత్నించాడు. మనము భక్తుల జీవితాలను అనాది కాలములో, ఆది కాండము నుంచి, అబ్రహాము జీవితం నుంచి, నోవహు జీవితం నుంచి మనం గమనించినట్లయితే ఎంతో మంది ప్రార్థనాపరుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, నీ ప్రార్థనలకు జవాబు దయచేయునుగాక, నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఏమి లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, చింత పడవలసినటువంటి అవసరం ఏమి లేదు. దేవుడు తప్పక తగిన సమయములో నీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. కాబట్టి ఈ వాగ్దానంతో మీరు ముందుకెళ్ళండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. దేవుడు తన కృపతో, తన కాపుదలతో, తన భద్రతతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేయాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరున్న చోట కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీ వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ప్రభువా, నా తండ్రి, ఎన్నో దినాల నుంచి అవసరతలను బట్టి, అక్కరతలను బట్టి ప్రభువా, వారికి ఉన్న అస్వస్థతలను బట్టి ప్రభువా, వారికి ఉన్నటువంటి ఉద్యోగ లేమిడిని బట్టి ప్రభువా, ఎన్నో అవసరతలను బట్టి, వారి గర్భఫలాలను బట్టి, వారి భర్తలను బట్టి, భార్యలను బట్టి ప్రభువా, వారు ప్రార్థిస్తూ ఉండి ఉండవచ్చు ప్రభువా. నా తండ్రి నాయన, అయా నీ వాక్కు ప్రభువా, నా తండ్రి, నీ వాక్కు పంపి వారిని స్వస్థపరచండి ప్రభువా. నీ వాక్కుతో వారిని పైకి లేవనెత్తమని కోరుకుంటూ ఉన్నాం. నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచునుగాక అని చెప్పి మీ వాగ్దానం సెలవిస్తూ ఉండగా ప్రభువా, నా తండ్రి, ఆ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో ప్రభువా మీరే నెరవేర్చి నా తండ్రి మీ కృపలో వర్ధిల్లింప చేయమని కోరుకుంటూ ఉన్నాం. నా తండ్రి, వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే విలపిస్తున్నారో, దేని కొరకైతే నా తండ్రి నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో ప్రభువా, వాటన్నిటికీ కూడా నీవు జవాబు దయచేస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ ఉదయకాలపు దీవెనలతో నింపమని నా తండ్రి నాయన, మీ యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచుమని మా ప్రార్థన మనవులన్నీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామాన మీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలు ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను కూడా మీరు తెలియచేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.